శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చను, భూమి తన ఫలమిచ్చను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తున్న మాతో ఉంచి నడిపించక మహిమ ఘనత ప్రభువు ఆరోపిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈ లోకములో మానవుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన పరిచర్య నిమిత్తమై దైవ ప్రజలను దేవుని మార్గంలో నడపడుకో. అలాంటి వ్యక్తి ఏలియా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. మనుష్య రూపంలో ఉన్నటువంటి మానవుడే అయినప్పటికీ దైవాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి. అతడు ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థించగా వర్షం పడినట్లుగా చూడగలం. అనగా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయగా వర్షం వచ్చింది, ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. అనగా కరువులో కూడా వర్షాన్ని ఇవ్వగలిగిన దేవుడు యేసయ్య. భూమి ఫలమిచ్చెను. ఈ లోకములో వర్షం పడినప్పుడు వ్యవసాయదారులు పంట పొలము సేద్యం చేసుకొని విత్తనములు విత్తి పంట పండిన తర్వాత ఇంటికి తెచ్చుకొని సంతోషిస్తారు. అలాంటి పంట అభివృద్ధి కలగ చేయవాడు దేవుడే. అతని యందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించిన గాక. ఆమేన్. మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దాని నుంచి ధన్యతికి వందనాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించి ఆశ్రయించి మయం పొందమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైంది దీవించును గాక. ఆమేన్.